థ్యాంక్ యూ అరవింద్. రైట్, బీసీ రిజర్వేషన్ల అంశం సంబంధించి హైకోర్టులో విచారణ ముగిసింది. మొత్తానికి 2 రోజులుగా విచారణ జరిగిన నేపథ్యంలో మొత్తానికి వాద ప్రతివాదాలు విన్న హైకోర్టు మొత్తానికి ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 9ని దానికి సంబంధించి స్టే విధించింది. హైకోర్టు ఏదైతే 4 వారాల్లోగా ఖచ్చితంగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా అటు సూచించినటువంటి అంశం కనబడుతుంది. మొత్తానికి స్థానిక సంస్థలకు సంబంధించి జరగకపోవచ్చని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం. మొత్తానికి ఈసీకి కూడా ఏదైతే ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా న్యాయ కోవిధులను సలహా తీసుకొని తర్వాత ఈసీ నుంచి కూడా ఏదైనా ప్రెస్ మీట్ ఉంటుందా లేకుంటే అక్కడ నుంచి ఎలాంటి మెసేజ్ ఇస్తుంది ఈసీ అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం. మొత్తానికి 4 వారాల పాటు మాత్రం ఖచ్చితంగా ఈ అంశం సంబంధించి హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్ల అంశం సంబంధించి మొదటి నుంచి కూడా వాళ్ళు తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళ ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకుంది. మొత్తానికి బీసీ సంఘాలను మోసం చేసింది, బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మోసం చేసిందని చెప్పేసి బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాసేపు క్రితం కూడా మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా దానికి సంబంధించి ప్రభుత్వం ఎలా మోసం చేసిందనేది చెప్పేసి నైవంచనకు గురి చేసింది బీసీలు అని చెప్పేసి వారు చెప్పిన సందర్భం చూసాం. అలాగే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ముందు నుంచి చెప్తున్నాము ఇది వీగిపోతుంది ఖచ్చితంగా అని చెప్పేసి చెప్తున్నాము, బీసీలకు అన్యాయం చేస్తుంది కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం, ఖచ్చితంగా చట్టం పరంగా జరగాల్సినటువంటి ఎన్నికలు జీవో పరంగా చేస్తే అది చెల్లుబాటు కాదని చెప్పేసి పదే చెప్తున్నాం అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ కూడా చెప్పినటువంటి సందర్భం చూస్తున్నాం. అయితే తమిళనాడు తరహాలో జరగాల్సింది అని చెప్పేసి దానికి సంబంధించి ఎవరు సూచించినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ జీవో రూపంలో ఎన్నికలకు వెళ్ళడానికి పూనుకున్నది. కావాలనే కాలయాపన కోసమే ఈ జీవో తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్ళిందని చెప్పేసి చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టే ఇలా జీవో రూపంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి పూనుకుందని చెప్పేసి అందరూ ఆరోపిస్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. ప్రధానంగా ఏదైతే చట్ట ప్రకారం జరగాల్సినటువంటి ఎన్నికలు చట్టపరంగానే జరిగితే చట్టపరంగానే ఎన్నికలు జరిగితే కోర్టులో కావచ్చు ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది. గతంలో కూడా మహారాష్ట్రలో ఏం జరిగిందో చూసామని చెప్పేసి పదే రోజు చాలామంది సలహాలు సూచనలు ఇస్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తానికి మొండిగా వ్యవహరించి ఆ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం యొక్క ప్రతిఫలమే ఈరోజు హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్పేసి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం.